ఈనాటి పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షం వహిస్తూ ఉన్నటువంటి పెద్దలు నడింపల్లి సత్యనారాయణరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి రచయిత కవి పెద్దలు డాక్టర్ మౌలి గారికి, ఈతరం కవితా వేదిక అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు గారికి, కవి రచయిత కృష్ణస్వామిరాజు గారికి, పుస్తక సమీక్ష చేసినటువంటి పెద్దలు చెన్నకేశ్వర నాయుడు గారికి, మరో ముఖ్య అతిథి పట్టాభిరెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2 ప్రశ్నలు 2 సమాధానాలతో ముగించేద్దాం. మొదటి ప్రశ్న, మనం ఏ జిల్లాలో ఉన్నాం? తిరుపతి జిల్లాలో ఉన్నాం. ఈ జిల్లాలో ప్రవహించే నదుల పేర్లు కొన్ని చెప్పండి. ఎవరో కృష్ణ అన్నాడు. మన జిల్లాలో ప్రవహించే నదులు రివర్స్. అబ్బా, చేతులు ఎత్తండి. ఎవరు చెప్పింది? స్వర్ణముఖి. ఎక్కడుందో తెలుసా? అది ఎక్కడ పుట్టిందో తెలుసా? కాళహస్తి దగ్గర మనకు కనిపిస్తుంది. అంతకుముందు ఎక్కడ పుట్టిందో తెలుసా? వాళ్ళ ఊరు దగ్గర పుట్టింది. వాళ్ళ ఊరు చంద్రగిరి. ఆ చంద్రగిరికి పైన పుడుతుంది. అక్కడి నుంచి అట్లా వస్తా చంద్రగిరి పక్క నుంచి వచ్చి మన తిరుచానూరు ఉంది కదా, తిరుచానూరు పక్కన ఒక వంక కనిపిస్తుంది మనకు, అది కూడా స్వర్ణముఖి. ఆ దాటుకొని అట్లా పోయి కాళహస్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి పెద్దదిగా కనిపిస్తుంది. సరే, ఎక్కడ పుట్టితే మనకేమి, ఎక్కడ పోతే మనకేమి, అంతే కదా. మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చదువుకున్నారా? ఆ ఇండస్ ఏంటి? రివర్, అంతే కదా, నది. ఎప్పుడు సివిలైజేషన్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? నీళ్లు ఉండే చోట ఉంటుంది. నాగరికత ఎక్కడ ఉంటుంది? నీళ్లు ఉండే చోట ఉంటుంది. నీళ్లు లేని చోట నాగరికత ఉండదు. కారణం ఏంటి? నీళ్లు మనకు అవసరం కాబట్టి. నీళ్లు లేకుండా మనం మన దినాన్ని ఒక రోజు ఊహించుకోగలమా? ఒక డైలీ యాక్టివిటీస్ వితౌట్ వాటర్ ఇస్ ఇట్ పాసిబుల్? పోనీ భూమి లేకుండా ఊహించుకోగలమా? లాస్ట్ బెంచ్ లో ఉండే అబ్బాయి, లాస్ట్ డెస్క్ లో ఉండే అబ్బాయి చెప్పాలి. ఆ ఫ్యాన్ ముందర ఉండేటువంటి అబ్బాయి, భూమి లేకుండా నువ్వు నీ డేని ఒక రోజు ఊహించుకోగలవా?